ఎక్కడైనా నేర్చుకున్నారా? లేదు, లేదంటే సంగీతం ఎక్కడ నేర్చుకోలేదు. నేర్చుకోలే. అన్ని ఇళయరాజా గారిది, ఎస్పీబీ వాళ్ళ సాంగ్స్ వినే. ఓకే. వాళ్ళ సాంగ్స్ విని నేర్చుకుంటూ ఉంటారు. ఆన్‌లైన్‌లో అట్లా ఎక్కడన్నా జాయిన్ చూడడం అయినా కానీ కంటిన్యూ కాలే ఇక్కడ. కంటిన్యూ గాలే. ఆ, ఓకే. ఇంకా అంటే నెక్స్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అంటే ఆ, నార్మల్‌గా ఇప్పుడు పాడుతున్నారు కదా! సో, ఇందులో అవును, కూడా మిస్టేక్స్ అవి ఇవి అవును, ఉంటాయి. ఉంటాయి, ఉంటాయి. సో, నేర్చుకోవాలనుకుంటున్నారా? దీన్ని నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్తారు? నేర్చుకుందాం అనుకుంటున్నా. ఓకే. పర్ఫెక్ట్ టీచర్ కోసం వెతుకుతున్నాను అనమాట. ఓకే. సో, నార్మల్‌గా టీవీలో ఇప్పుడు చాలా షోస్ వస్తున్నాయి కదా! అవును, సరిగమప అవును, అని అలా అవును. చాలా వస్తున్నాయి. లైక్ అలాంటి వాటిలో ఏమైనా ఛాన్స్ వస్తే వెళ్తారా? వెళ్తా. బిగ్ బాస్‌కి రాలేదా ఛాన్స్? వద్దులేదు బిగ్ బాస్ వరకు. ఓకే. నార్మల్‌గా టీవీ షోస్‌లో వస్తే వెళ్తారు. వెళ్తా. అండ్ ఇంకోటి వచ్చింది ఒకటి ఆఫర్ అయితే, ఏది? అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఓకే. ఈటీవీలో ఈటీవీలో ఓకే. వచ్చింది. అది సో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, చూడాలి ఇక ఏమైతే. ఓకే. సో, దానికోసమని ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారా? అవుతుంది. సో, ఇవే కాకుండా మీకు హార్ట్ టచ్ అయ్యి, అరే! ఈ సాంగ్ నేను పాడాలి. ఉమ్, లైక్ ఇలా అని కాకుండా నార్మల్‌గా మూవీస్‌లో సాంగ్స్ వస్తూ ఉంటాయి. టీవీలో అక్కడ ఇక్కడ సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా! చాలా మూవీ సాంగ్స్. అవును. సో, అరే! ఈ సాంగ్ నేను పాడుంటే బాగుండు. అంటే నార్మల్‌గా ఆ వాయిస్ కంటే కూడా అరే! ఆ ఛాన్స్ నాకొస్తే బాగుండు అని ఏదైనా సాంగ్ అనిపించిందా? ఏమో ఎప్పుడు అట్లా ఏం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఆ, కానీ నచ్చిన సాంగ్స్ ఉన్నాయి. ఓకే. అంటే అరే చాలా బాగుంది అని చాలా సార్లు వింటాం కదా కొన్ని. హ్మ్. అట్లా ఉన్నాయి. మీ ప్లేలిస్ట్‌లో ఉన్న ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు ఎస్పీబీ సాంగ్ బాగా ఇష్టము. ఎస్పీబీ ఓకే. సాంగ్స్ అన్ని. అందులో నాకు ప్రేమ సాంగ్ బాగా ఇష్టం. ఓకే. 'ప్రేమ దేశం' మూవీలో అనుకుంటా. హ్మ్. 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 అది నాకు బాగా ఇష్టం. ఒకసారి పాడండి. ప్రేమ 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతే మరిచింది ప్రేమ ప్రేమ. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకు? ఏమో అట్లా కనెక్ట్ అయిన దానికి. ప్రేమ అని ఎవరైనా ఉన్నారా? ప్రేమ ఎవరు లేరు. లేరా? ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మా ఊర్లో సుధాకర్, హ్మ్. కరుణాకర్, రాము, ఓకే. హరీష్ ఓకే. చాలా మంది ఉన్నారు అట్లా చెప్పుకుంటూ పోతే. చెప్పుకుంటూ పోతే బెస్ట్ ఫ్రెండ్స్ అయినా వీళ్ళంతా? అంతా ఓకే. ఫ్రెండ్స్. ఏ అంతా తిరిగి ఇష్యూ ఉంటాం. వచ్చినా ఏమొచ్చినా షేర్ చేసుకుంటారా? ఆ, ఓకేనా? మీ పర్సనల్స్ అలాని అడగొచ్చు అయితే. అడగచ్చు. ఓకే. సో, మీ ఫ్రెండ్స్‌లో ఉమ్, మీరు పాడిన ఈ అన్ని సాంగ్స్‌లో కల్లా ఉమ్. వాళ్ళకి నచ్చిన సాంగ్ అరే! నాకిది బాగా నచ్చిందిరా అని ఏదన్నా మరీ పాడించుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా అయితే పైసా సాంగ్. పైసా సాంగ్. ఆ, అది కాకుండా? అంతకుముందు పొట్టి పొట్టి అనే సాంగ్ పాడించుకునేది. ఓకే. ఒకసారి పాడండి. పొట్టి పొట్టిదానంటూ గుండెల వెట్టుకున్ననే నన్ను బావా బంగారం అంటూ నెత్తిన ఎత్తుకున్నవే అంత ప్రేమ ఇంతలోనే కొంత లేకుండా పోయినదా సచ్చేదాకా ఉంటానన్న ప్రేమ సంపేసి పోయినవా అయినా నిన్ను నన్ను కలిపినోడి కళ్ళు కాకులు ఒడిసిన ఏమోనే ఎంత ఏడుస్తున్నా కాస్తైనా చూస్తలేడే నన్ను ఎంత ప్రేమిస్తున్నా పోస్తున్నాడే కోసి గుండెల మన్ను. ఓకే. సో, ఎందుకని మొత్తం అన్నీ లవ్‌కి సంబంధించిన ఈ సాంగ్సే రాసుకుంటున్నారు? వేరే రాసినవి ఉన్నాయి కానీ అవి రిలీజ్ చేయట్లేదు అంతే. ఓకే. ఎక్కువ అంటే అప్పుడు ట్రెండ్ అంతా ఇదే నడిచింది కదా, లవ్ ఫెయిల్యూర్ అన్ని. ఇప్పుడు కూడా ఇదే నడుస్తుంది. ఎప్పుడైనా అదే నడుస్తది. అట్లా ట్రెండ్ అట్లా లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే ఎక్కువ హిట్ అవుతున్నాయి. అదేంటో అర్థం కావట్లే. ఎప్పటికొకరు ఫెయిల్ అయితేనే ఉన్నారు. ఓకే. సో, మీరైతే ఫెయిల్ కాలేదు కదా? కాలేదు. పక్కా. ఫెయిల్ అయితే కాలేదు ఇంకా. ఓకే. సో, పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నారు? పిల్ల అజయ్ గారు. దొరకని పిల్ల పిల్ల దొరికినాక దొరకాలి. ఎలాంటి అమ్మాయి కావాలి? ఫ్యాన్స్‌కి తెలియాలి కదా! మంచి పద్ధతి గల అమ్మాయి కావాలి. పద్ధతి. పద్ధతి అంటే? పద్ధతి ఎందులో పద్ధతి కావాలి మీకు? అన్నిట్లలో. మాటల్లోనా? మాటల్లో, డ్రెస్సింగ్‌లోనా? చేతల్లో. చేతల్లోనా? రెండు. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? లవ్వే. లవ్వేనా? లవ్ అంటే ఇది ఉంది అని అర్థం. అరే వస్తుంది కావచ్చు, చెప్పలేం కదా. ఏమో ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒకవేళ ఉంటే మాత్రం లేదని చెప్తున్నాడు చూడండి. కామెంట్ పెడితే కింద కమెంట్ పెట్టండి. నేనెవరు మరి? నేనేమవుతా నీకు అని. అప్పుడు అందరికి తెలిసిపోతుంది. వద్దులే. ఓకే.
సో మీరు రాసుకున్న సాంగ్స్ అన్నింటిలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? నాకు వద్దన్న గుండెల సిరీస్ చాలా ఇష్టం. ఓకే. నాకు ఫస్ట్ లిరికల్గా రామగోస్ ఇందాక పాడిన కదా, అది బాగా ఇష్టం. అండ్ దానివల్ల ఫస్ట్ ఒక అరే మంచి రైటర్ అన్న పేరు వచ్చింది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ తర్వాత కొన్ని కాల్స్ వచ్చినాయి చాలా మంది నుంచి, మూవీస్ వాళ్ళ సైడ్ నుంచి. ఇందాక మూవీస్కి రాసిన కదా, దానికి రీజన్ ఈ సాంగ్ అనమాట. ఓకే, ఒకసారి. వద్దన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావే సింగారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టిన మెట్టను వంటి దారి, ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయేనో, కాడుకు వంపే కయ్యాల బాటల దయ్యాలు తోడాయేనో, గడ్డి విందని గుణము గుడ్డిదాయే నా పానము, మనసులున్న మనిషి తోడు లేకపోతే సచ్చిపోవుడే న్యాయము, గాయి గాయతున్నదే గంజాయి సెట్టు గుండెల్లోన నాటినట్టు, జ్ఞాపకాలు గావు వట్టేనే ఇడిసి ఉందమంటే నీ మీద ఒట్టు. ఇది నాకు మీరు ఇవన్నీ పాడుతున్నా కూడా నా మైండ్ లో మాత్రం ఎవడు కనిపెట్టిండే పైసా అనే సాంగ్ ఉందా, అదే తిరుగుతుంది నా మైండ్ లో. ఎందుకు నైట్ నుండి నేను ఒక 20 సార్లు 30 సార్లు నేను ఉంటా దగ్గరగా ఆ ఒక్క సాంగే, అదే తిరుగుతుంది నాకు మైండ్ లో. ఎందుకో తెలియదు కానీ ఎక్కువ అదే చాలా కనెక్ట్ మంది కనెక్ట్ అయింది సాంగ్, అది చాలా వరకు కనెక్ట్ అయింది.